ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హయత్ నగర్ లోని తన నివాసంలో గన్తో కాల్చుకున్నాడు. కృష్ణ చైతన్యను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. కృష్ణ చైతన్య పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హయత్ నగర్ లోని తన నివాసంలో గన్తో కాల్చుకున్నాడు. కృష్ణ చైతన్యను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన గన్తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతను హయత్ నగర్ లో ఉన్న తన నివాసాలని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే కొన్ని రోజులుగా ఆయన అప్పట్లో గేమింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఆడడం ద్వారా చాలా డబ్బులు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే కొన్ని రోజులుగా ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. దానిలో భాగంగానే ఈ రోజు ఆత్మహత్యకు యత్నించినట్టుగైతే ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తు తేలింది. ఆల్రెడీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్వయంగా వెళ్లి ఆయన ప్రస్తుతం కామినేని హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు కాబట్టి అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాడు. కృష్ణ చైతన్య పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సర్జరీ జరుగుతోంది. సర్జరీ తర్వాత కానీ అతని ఆరోగ్య పరిస్థితి చెప్పలేమంటూ కూడా వైద్యులు తేల్చారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ కూడా మాట్లాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఆయన ధైర్యాన్ని వారికి అందించారు, భరోసా అందించారు. అయితే ముఖ్యంగా చాలా మంది ఈ మధ్య పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా ఈ బెట్టింగ్స్ ఆడుతూ వ్యక్తిగతంగా చాలా డబ్బులు కోల్పోతున్నటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా జరిగిన ఈ ఆత్మహత్యయత్నంలో కూడా అతను కృష్ణ చైతన్య బెట్టింగ్ యాప్స్ ఆడి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. యూత్ అయితే ముఖ్యంగా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి విపరీతంగా డబ్బులు కోల్పోతున్నారు. దీనిపై ప్రభుత్వాలు సీరియస్ గా చర్యలు చేపడుతున్నా కూడా మార్పు అయితే రావట్లేదు. ప్రస్తుతం అయితే కృష్ణ చైతన్యకు సంబంధించి సర్జరీ కొనసాగుతుంది. సర్జరీ తర్వాత అతని ఆరోగ్యం పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ. ఎస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హయత్ నగర్ లోని తన నివాసంలో గన్తో కాల్చుకున్నాడు కృష్ణ చైతన్యను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. కృష్ణ చైతన్య పరిస్థితి ప్రస్తుతం విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.